హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైన వార్ 2 సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటున్న విషయం మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే కొన్ని చోట్ల ఈ సినిమాకి మిక్స్డ్ టాక్స్ కాకుండా ఏకంగా ఫ్లాప్ టాక్ ని వినబెడుతోంది. మరి భారీ స్కేల్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్ల మధ్య విడుదలైన ఈ సినిమా అలా ఫ్లాప్ టాక్ ని ఎందుకు సొంతం చేసుకుంటోంది? అసలు ఈ సినిమా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్నటువంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ సినిమా కథ గురించి. ఈ సినిమా కథ వచ్చేసి రొటీన్ ఫార్ములాలో చాలా నార్మల్ గా ఉండడం జరిగింది. ఊహించిన ట్విస్ట్లు ఏమి కూడా సినిమాలో లేకపోవడం అన్నది సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. పైగా సినిమాలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ప్రేక్షకులు ముందే ఊహించుకునే విధంగా సినిమా కథ వెళ్ళడం జరిగింది. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఈ సినిమాలోని ఎఫెక్ట్స్ గురించి. విఎఫ్ఎక్స్ ని ఈ సినిమాలో మరీ దారుణంగా ఉన్నాయి. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం వాడాల్సిన విఎఫ్ఎక్స్ ఇప్పుడు ఈ సినిమాలో వాడినట్లుంటుంది. వార్ 2 చూస్తున్నంత సేపు ఇవెక్కడి గ్రాఫిక్స్ రా బాబు అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగుతోంది. కొంతమంది ప్రేక్షకులైతే ఈ సినిమా చూసిన తర్వాత వార్ 2 ని ఏకంగా ప్రభాస్ డిజాస్టర్ మూవీ అయినటువంటి ఆది పురుష్ లాంటి సినిమాతో పోలుస్తున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే కనీసం పాటలైనా బాగున్నాయా అంటే అది కూడా లేదు. ఈ సినిమాలో సలాం అనాలి అనే ఒక్క పాట తప్ప మిగిలిన పాటలన్నీ కూడా ఏదో పెట్టాలి అంటే పెట్టినట్లు అనిపిస్తోంది. చివరికి ఎమోషనల్ సీన్స్ అయినా ఏమైనా ప్రేక్షకుల్ని కనెక్ట్ అవుతున్నాయా అంటే అది కూడా లేదు సినిమాలో. అసలు ఏ ఎమోషన్ సీన్స్ కూడా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మరియు కియారా అద్వానీ పర్ఫార్మెన్స్లు మరియు కొన్ని ఫైట్ సీన్లు తప్ప పెద్దగా ఆకట్టుకునే అంశాలు ఏవీ లేవు. మనం ముందే చెప్పుకున్నట్లు ఈ సినిమాలో ఉన్నటువంటి వరస్ట్ గ్రాఫిక్స్ మూలాన ఈ సినిమాకి చాలా చోట్ల ఫ్లాప్ టాక్ అనేది వినబడుతుంది. మరి మీలో ఎవరైనా ఈ సినిమా చూసుంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.